రైట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థమైన అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాలు క్లీన్ స్వీప్ చేసేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలతో మాట్లాడాలని, ఇన్ఛార్జి మంత్రులు నియోజకవర్గాల్లోనే ఉండాలని సూచించారు. రిజర్వేషన్ల విషయంలో కోర్టు వాదనలపై దృష్టి పెట్టాలని, కోర్టు ఆదేశాలు వచ్చాక తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నామినేషన్లు సందేహాలు ఉంటే లీగల్ సెల్ను కలవాలని సూచించారు. రైట్ అటు డీసీసీ అధ్యక్షులతోనూ సీఎం రేవంత్ మహేష్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, నామినేషన్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. దేశ చరిత్రలో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అనేది ఒక పెద్ద సామాజిక విప్లవం అని మహేష్ గౌడ్ అన్నారు. మరోవైపు ఓట్ చోర్ సంతకాల సేకరణ అంశాలపైన చర్చించారు. ఓట్ చోరీ విషయంలో ఏఐసీసీ ప్రత్యేక కార్యం చేపట్టిందని మహేష్ గౌడ్ తెలిపారు. ఈ నెల 15 నాటికి సంతకాల సేకరణ చేసి ఏఐసీసీకి పంపాలని సూచించారు. ప్రతి గ్రామానికి 100 చొప్పున సంతకాలు సేకరణ చేసి పంపించాలని డీసీసీ అధ్యక్షులను ఆదేశించారు.